సో డాక్టర్ నిఖిల్ గారు ఎమర్జెన్సీ కేసెస్ని సిపిఆర్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. జనరల్గా హలో సార్. హలో అండి. ప్లీజ్ వెల్కమ్. అసలు నేను వెల్కమ్. నాకు చాలా టెన్షన్ వస్తుంది ఇరుగు మీద అంతా చూస్తే. ఐ డోంట్ నో మీరు ఆ పేషెంట్ని పెట్టుకొని ఎలా హ్యాండిల్ చేస్తారో అని చెప్పేసి. అసలు సిపిఆర్ అంటే ఏంటి? సో సిపిఆర్ అనేది ఫుల్ ఎలాబరేట్ చేసి చెప్పాలంటే ఇట్ స్టాండ్స్ ఫర్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అండి. సో ఇదేంటంటే ఫస్ట్ ఎయిడ్, మనము కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఏదైనా పర్సన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యింది అంటే వాళ్ళకి సిపిఆర్ అనేది ఫస్ట్ ఎయిడ్ లాగా ఇమీడియట్గా ఇనిషియేట్ చేస్తాం అనమాట. సో కార్డియాక్ అరెస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే హార్ట్ సడన్గా ఆగిపోవడం అనేది. సో మన గుండె నార్మల్గా కొట్టుకుంటుంది రక్తం సరఫరా చేయడానికి బాడీలో అన్ని అవయవాలకి. మెయిన్గా మనకి రక్తంగా ఇమ్మీడియట్గా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ బ్లడ్ సప్లై అవసరం ఉన్నది అంటే బ్రెయిన్ అండ్ హార్ట్ ఇట్ సెల్ఫ్. అన్నిటికీ అవసరం, అన్నిటికంటే అత్యవసరంగా అవసరమైన ముఖ్యమైనవి బ్రెయిన్ అండ్ గుండె. సో ఇప్పుడు హార్ట్ ఆగిపోవడం వల్ల రక్త సరఫరా అనేది కంప్లీట్గా కట్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. సో వాళ్ళలో మనము సిపిఆర్ చేస్తే మళ్ళీ గుండెని స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ గుండె దానంతట అది మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు గుండె పనిని మనం చేస్తున్నాం అనమాట. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్. సో మనము బయట చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల మీరు చూసుంటారు, సిపిఆర్ అంటే ఫస్ట్ మనం చెస్ట్ మీద కంప్రెషన్స్ ఇస్తుంటాం. సో దానివల్ల ఏంటంటే గుండె మనం ఏ పొజిషన్ ఎక్కడ చేసి చెస్ట్ అనేది కంప్రెస్ చేస్తామో దాని కింద గుండె ప్రెస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెస్ అవ్వడం వల్ల రక్త సరఫరా రక్తం అనేది గుండెలో ఉంది బయటికి వెళ్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ మనము హ్యాండ్ మళ్ళీ నార్మల్ పొజిషన్ తెచ్చేసరికి మళ్ళీ గుండెలో రక్తం అనేది నిండుతుంది. ఇది రిపీటెడ్గా చేయడం వల్ల ఏంటి అంటే గుండె పనిని మనం బయట చెస్ట్ కంప్రెషన్స్ ద్వారా మనం చేస్తున్నట్టు అన్నమాట. సార్ మనం ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో, లేదంటే అసలు ప్రతి ఇంట్లో కూడా ప్రతి యంగ్స్టర్ ప్రతి ఒక్కరికి సిపిఆర్ ట్రైనింగ్ అనేది ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా అవసరం పడతామో మనము, అండ్ ఈ ట్రీట్మెంట్ ఎలా అవసరం పడవచ్చో తెలియదు కాబట్టి సో ఈ వీడియో ద్వారా అసలు ఎలా చేయాలి, ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలి ప్రేక్షకులు అందరూ కూడా అన్నది మన ఉద్దేశం. సో దీనికి ముందు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చిన్న పాయింట్ యాడ్ చేస్తాను మీకు చెప్పింది. సో సపోజ్ కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ ఈవెంట్ అండి. అది ఎక్కడన్నా అవ్వచ్చు, హాస్పిటల్లో అని బయట అవ్వచ్చు, కానీ కొంత సమయం పడుతుంది అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చే వరకు. ఈ సమయంలో కూడా మనం ఫస్ట్ ఎయిడ్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము ఏమీ చెయ్యకుండా తీసుకొచ్చామనుకోండి, అంటే మనకి తెలుసు కానీ మనం ఇవ్వలేని ఆర్ తెలియక మనం సిపిఆర్ అనేది ఇవ్వలేదు అనుకోండి, అండ్ హాస్పిటల్ 10 minutes అన్నా అవ్వనియండి దగ్గరలో ఉన్నప్పుడు తీసుకొస్తే వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంటుంది. సో బై స్టాండర్డ్ సిపిఆర్ అని అంటాం అనమాట. అందుకే బై స్టాండర్డ్ సిపిఆర్ అని. వాళ్ళు గుర్తించిన వెంబటే ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయడం స్టార్ట్ చేస్తూనే తీసుకొచ్చారనుకోండి, వాళ్ళల్లో మేము అది కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసి ఇంకా అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇలా చేస్తే వాళ్ళ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఇంకా ఎక్కువ, అంటే గుండె మళ్ళీ బీట్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏం చేయకుండా తీసుకొస్తే వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే బై స్టాండర్డ్ సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద కామన్ పబ్లిక్కి అవగాహన ఉండి అండ్ నాలెడ్జ్ ఉండడం, ఈ స్కిల్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంకోటి చిన్న చెప్పండి, మనకి ఇప్పుడు దీనికి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది, మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. సో చాలా మంది ఓల్డర్ పీపుల్ ఉంటారు, యంగ్ పీపుల్ కూడా ఉండొచ్చు, వాళ్ళకి అంత ఎనర్జీ ఉండి చేయలేకపోవచ్చు. కాకపోతే ఈ నాలెడ్జ్ ఉంటే పక్కన వాళ్ళతోటి చేపియచ్చు అట్లీస్ట్. సో అలా కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఈ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉండడం. సో మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా సేమ్ టెక్నిక్స్? సేమ్ అండి. సో దీంట్లో వాళ్ళకి చాలా మంది అడుగుతారు వీళ్ళలో చేయొచ్చా లేదా అని. ఇన్ కేస్ మనం కార్డియాక్ అరెస్ట్ అనేది గుర్తించామనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి ఏ కండిషన్ ఉండనివ్వండి ఆర్ ఏదైనా ఉండనివ్వండి, సో దీంట్లో మనము సిపిఆర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ఏం చేంజెస్ ఉండవు. కాకపోతే కొన్ని చేంజెస్ ఏంటి అంటే ఏజ్ గ్రూప్స్ ప్రకారం కొన్ని టెక్నిక్స్ చేంజెస్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో పెద్దవాళ్ళలో బీట్ మేల్ ఆర్ ఫీమేల్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తే సిపిఆర్ ఎలా చేయాలో ఇప్పుడు డాక్టర్ నిఖిల్ గారు చూపిస్తారు. ఓకే. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు గుర్తించడం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మనం ఇలా భుజాలు తగ్గి స్పృహలో ఉన్నారా లేదా అనేది గమనిస్తామన్నమాట. సో స్పృహలో లేదు అనేసరికి మనం ఇలా చేస్తే సరిపోతుందండి. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది స్పృహలో ఉన్నారా లేదా అనేసి. ఇన్ కేస్ స్పృహలో లేరు అని మనము నిర్ధారించుకుంటే కనుక ఇమీడియట్గా హెల్ప్ కోసం, సహాయం కోసం అనేది మనం ఆ చుట్టుపక్కల ఎవరున్నా లేదా ఫోన్ ఉంటే ఎవరు లేని పక్షాన ఫోన్ చేసి ఇమీడియట్గా మనము హెల్ప్ అనేది అడగచ్చు. సో దాని తర్వాత మనం బ్రీతింగ్ అనేది చెక్ చేయాలి ఉందా లేదా అనేది. ఎప్పుడు కానీ ఇలా బెండ్ అయ్యి మన ఫేస్ వారి నోస్ దగ్గరికి తీసుకొచ్చి ఇలా చెస్ట్ని చూడాలి.
సో దీని ద్వారా ఏంటి అంటే మనము అది ఫీల్ అవుతాం, బ్రీతింగ్ ఉందా లేదా అనేది ఫీల్ అవుతాము. అండ్ అట్ ద సేమ్ టైం వీ కెన్ సీ ఆల్సో, కనబడుతుంది మూమెంట్ ఉందా లేదా బ్రీతింగ్. సో ఇప్పుడు లేదు అంటే కనుక మనం నిర్ధారించుకోవచ్చు బ్రీతింగ్ లేదు అని. అండ్ ఇంకోటి ఏంటంటే పల్స్ చెక్ చేయడం అనేది. సో మనం ఇక్కడ మనకి ఇలా గట్టిగా ఫీల్ అవుతాం సెంటర్ ఆఫ్ ద థ్రోట్లో. సో మన సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్ తీసుకొని కొంచెం ఇలా స్లైడ్ చేసామనుకోండి దాని పక్కకి, మన పల్స్ మనం ఓన్గా ఫీల్ అవుతాం, ఏ సైడ్ అయినా పర్లేదు. సో మన ఓన్ పల్స్ మనం ఫీల్ అవ్వగలుగుతాం. అలానే సేమ్ థింగ్ చేయాలి, లెఫ్ట్ ఆర్ రైట్ ప్రాబ్లం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. సో ఇవన్నీ మనము ఒకటేసారి చేయాలి. ఎలా అంటే సో ఫస్ట్ భుజం తట్టి చూస్తాము, సహాయం కోసం అడుగుతాము, అండ్ బ్రీతింగ్ అండ్ పల్స్ అనేది ఒకటేసారి చెక్ చేస్తాం. సో ఇవన్నీ లేని పక్షాన, అంటే స్పృహ లేదు, బ్రీతింగ్ లేదు, పల్స్ కూడా లేదు అంటే మనకి నిర్ధారించుకోవచ్చు గుండె ఆగిపోయింది, గుండె కొట్టుకోవడం లేదు అని. దీన్నే కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో దీనికి ఇమీడియట్గా మనం ఫస్ట్ ఎయిడ్ ఏది చేస్తామంటే సిపిఆర్ అని అంటాం మనం. సో ఇప్పుడు మనము నిర్ధారించుకున్నాం అనుకోండి కార్డియాక్ అరెస్ట్, గుండె ఆగిపోయింది అనేది, సిపిఆర్ అనేది ఇమీడియట్గా మొదలు పెట్టాల్సింది. సో మనం అది ఎలా చేస్తాము అంటే మన డామినెంట్ హ్యాండ్, బలమైన హ్యాండ్ ఏదైతే ఉందో ఈ భాగం, దీన్ని హీల్ ఆఫ్ ద పామ్ అంటాము. ఈ భాగము లోవర్ హాఫ్ ఆఫ్ ద కింది భాగము, సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఏదైతే మధ్యలో ఉందో మనకి బోన్ ఉంటుంది, చెస్ట్ బోన్, దాన్ని లోవర్ సైడ్ పెట్టాలన్నమాట, లోవర్ హాఫ్ ఇలా పెడతాం. అండ్ ఇంకో హ్యాండ్ దాని మీద పెట్టి ఇలా మనం లాక్ చేస్తాం. సో మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు హ్యాండ్ స్లిప్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సిపిఆర్ చూసేటప్పుడు మనకి కింద గట్టిగా ఉండాలి. సో నేల మీద అయినా చేయొచ్చు, లేదా మనం మ్యాట్రెస్ సాఫ్ట్ ఉంది అనుకోండి, చెస్ట్ కంప్రెషన్స్ చేస్తూ ఉంటే ఆ మ్యాట్రెసే మొత్తం తీసేసుకుంటుంది. ఫోర్స్ అనేది ఏదైతే పెడతామో ఆ మ్యాట్రెస్ అబ్జార్బ్ చేసుకుంటుంది, మన చెస్ట్ కంప్రెషన్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉండవు అనమాట. సో ఫ్లాట్ అండ్ గట్టి సర్ఫేస్ మీద ఉంటే మనకి చేసింది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో మనము హ్యాండ్ పొజిషన్ అనేది చూసామన్నమాట. అండ్ మనం ఎప్పుడు ఇది 90 degreesలో ఉండాలి, ఈ యాంగిల్ అనేది ఉండదు ఇలా కానీ ముందటికి కానీ. సో 90 degreesలో ఉండి మనం చెస్ట్ కంప్రెషన్ అనేది స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇలా 30 సార్లు మనం చెస్ట్ కంప్రెషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ 30 సార్లు చేసిన తర్వాత మనం ఆపి 2 శ్వాసలు ఇవ్వాలన్నమాట. 2 సార్లు మనం బ్రీతింగ్ ఇవ్వాలి వాళ్ళకి. బ్రీతింగ్ ఏంటి అంటే నోస్ పిన్ చేసి ఇలా నెక్ని ఇలా అనేసి మౌత్ ఓపెన్ చేసి మన మౌత్ టు మౌత్ అలా 2 బ్రెత్స్ ఇవ్వాలి. బ్రెత్ 1 సెకండ్కి ఒకసారి ఇవ్వాలి. అండ్ ఇచ్చినప్పుడు మనం చెస్ట్ ఇలా మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ చెస్ట్ మూవ్ అవుతుంది అంటే మీరు ఇచ్చే బ్రెత్ ఎఫెక్టివ్గా ఉంది అని అర్థం. ఫోర్స్ఫుల్గా అంటే మనం జస్ట్ ఎనఫ్ టు సీ ద చెస్ట్ రైస్, అంతే. ఫోర్స్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే బ్రెత్ వల్ల చెస్ట్ ఇలా మూవ్ అవుతుంది అంటే అది సరిపోతుంది అనమాట. సో అలా 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. 30 సార్లు చెస్ట్ కంప్రెషన్ చేసి 2 సార్లు శ్వాస అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది 1 సైకిల్ అంటాం. ఇలా మనం 5 సార్లు చేయాల్సి ఉంటుంది. అది మనము కరెక్ట్గా చేసి కరెక్ట్ స్పీడ్లో చేస్తూ ఉంటే మనకి ఇది 2 నిమిషాలు తీసుకుంటుందండి. ఈ 5 సైకిల్స్ కంప్లీట్ అవ్వడానికి 2 minutes పడుతుంది. సో 30 కంప్రెషన్స్ చేసి దాని తర్వాత 2 బ్రెత్స్ ఇవ్వాలి. అలా మనం టోటల్ 5 times చేస్తాం. సో ఈ 5 times అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మన ఫస్ట్ ఎయిడ్ ఎఫెక్టివ్గా ఉందా లేదా చూసుకోవాలి కదా. అందుకని మళ్ళీ మనం పల్స్ అనేది చెక్ చేస్తాం అనమాట. ఈ 5 సైకిల్స్ అయిపోయిన తర్వాత దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ చెక్ చేసుకొని చూస్తాం అన్నట్టు పల్స్ ఉందా లేదా అనేది. పల్స్ లేదు అంటే మళ్ళీ సేమ్ థింగ్ మనం రిపీట్ చేస్తాం. పల్స్ ఉంది అంటే కనుక అప్పుడు మనం సిపిఆర్ అనేది స్టాప్ చేస్తాం. లేని పక్షాన మళ్ళీ సేమ్ థింగ్ సైకిల్ లాగా రిపీట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు వరకు అంటే మనం పల్స్ స్టార్ట్ అయ్యే వరకు, లేదా మనకి హెల్ప్ వస్తే, మనం ఆల్రెడీ కాల్ చేసాం కదా ఇమీడియట్గా, మనకి హెల్ప్ వచ్చే వరకు కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి కన్సిడర్ చేయాలంటే, మనము ఎంత ఫాస్ట్గా చేస్తున్నాము, ఎంత డెప్త్ వెళ్తున్నాము, ఇవన్నీ మనం చాలా దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో దీన్ని హై క్వాలిటీ సిపిఆర్ అంటాం అనమాట. సో ఫస్ట్ పుష్ హార్డ్ అని. సో పుష్ హార్డ్ అంటే మనం 2 inches or 5 centimeters డీప్ వెళ్ళాలి. ఓకే. సో మనం హాఫ్ కాదు, 1/3 ఆఫ్ ద బాడీ మనం ఇలా తీసుకుంటే ఇక్కడ పేషెంట్. సో ఇది ఒక మనము యాంటీరియర్ పోస్టీరియర్ సర్ఫేస్ అంటాము. సో యాంటీరియర్ టు పోస్టీరియర్ తీసుకుంటే 1/3 డెప్త్ వరకు పోవాల్సి ఉంటుంది. దట్ విల్ బి 2 inches or 5 centimeters. సో పుష్ హార్డ్ అంటాం. దాని తర్వాత పుష్ ఫాస్ట్ అంటాం. సో పుష్ ఫాస్ట్ అంటే మనకి 100 to 120 per minute ఆ స్పీడ్లో మనం కంప్రెషన్స్ అనేది ఇవ్వాలి, చెస్ట్ కంప్రెషన్. సో అక్కడే ఇమిడియట్గా కాన్షియస్లోకి వచ్చేస్తారా సార్ హాస్పిటల్? అలా అన్ని కేసెస్లో చెప్పలేమండి. కొన్ని కేసెస్లో
కంప్లీట్ కాన్షియస్నెస్ వచ్చిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ స్టార్ట్ అయ్యింది కానీ వాళ్ళ కాన్షియస్ లెవెల్ అనేది కంప్లీట్గా వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇలా 100 హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లాగా చెప్పలేమన్నమాట. వీళ్ళలో మనకి కాన్షియస్ వస్తుంది, వీళ్ళలో కాన్షియస్ ఉండదు అనేది. ఆ 2 వేరియబుల్స్ పాసిబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇది పెద్ద వాళ్ళలో వస్తే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకున్నాం కదా సార్. మరి చిన్న పిల్లలకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? చిన్న పిల్లల్లో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి కంపేర్ చేస్తే. ఉంటుందంటే అసలు ఉంటుంది. సో ఆ ఆస్కారం ఉంటుంది అనమాట. సో దాంట్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో కాకపోతే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే చెస్ట్ కంప్రెషన్స్ అనేది కోర్ ప్రిన్సిపల్. ఏ ఏజ్ గ్రూప్లో అయినా కానీ చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఇట్స్ అ కోర్ ప్రిన్సిపల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెస్ట్ కంప్రెషన్స్ వల్ల హార్ట్ బీట్ అవ్వట్లేదు, దాన్ని మనము చేస్తున్నాం చెస్ట్ కంప్రెషన్స్ వల్ల. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం అడల్ట్స్ అంటే ప్యూబర్టీ వచ్చిన వాళ్ళని అడల్ట్స్ అంటాం. సో 1 year కంటే ఎక్కువ నుంచి ప్యూబర్టీ రాని వాళ్ళని చిల్డ్రన్ అంటాం. 1 year కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఇన్ఫెంట్స్ అంటాం. సో ఇలా క్లాసిఫై చేసుకుంటాం అనమాట. సో చిల్డ్రన్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమ్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీకు హెల్ప్ ఉన్నప్పుడు, ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు 30:2 బదులు 15:2 చేయండి. 15 కంప్రెషన్స్, 2 breaths. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది చిన్నపిల్లల్లో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 hands మనకి సఫిషియంట్ సింగిల్ హ్యాండ్ తోటి కరెక్ట్ ఫోర్స్ జనరేట్ చేసి ఇవ్వగలుగుతున్నాము అని అంటే కనుక సింగిల్ హ్యాండ్ కూడా యూజ్ చేసి చెస్ట్ కంప్రెషన్ చేయాలి. ఇది కొంచెం చిన్న పిల్లల్లో అండ్ సో మనం ఇంకా చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు ఏంటంటే మనం 2 hands పెడితే ఎక్కువ ఫోర్స్ జనరేట్ చేస్తాము. అందుకని సింగిల్ హ్యాండ్లో చేయొచ్చు మరీ చిన్నపిల్లలు. అండ్ కమింగ్ టు ఇన్ఫెంట్స్ అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు less than 1 year అనేసి, ఆ less than 1 yearలో ఎలా చేయాలనేది చెప్తాను మీకు. సో మనము స్పృహ అనేది అడల్ట్స్ చిల్డ్రన్లో షోల్డర్ స్టాప్ చేసి చూస్తాం కదా. కిడ్స్లో ఇన్ఫెంట్స్లో ఏంటంటే హీల్ మన సోల్ మీద ట్యాప్ చేసి చూస్తాం అనమాట. సో రెస్పాన్స్ ఉందా లేదా అనేది. అండ్ వాళ్ళకి చాలా చిన్న నెక్ కదా, మనం ఇలా పల్స్ చెక్ చేయడానికి ఉండదు అనమాట. సో పల్స్ ఎక్కడ చెక్ చేస్తామంటే మన ఆర్మ్ ఉంది కదా, ఆర్మ్ ఇన్నర్ సైడ్ ఇక్కడ పెట్టి చెక్ చేస్తాం అనమాట పల్స్ వాళ్ళకి ఇలా. ఎందుకంటే వాళ్ళ నెక్ చాలా షార్ట్ ఉంటుంది, సో మనం ఫింగర్ పెట్టి చూడడానికి ఉండదు. సో ఇక్కడ చెక్ చేస్తాం. సో ఇది లేదు, బ్రీతింగ్ లేదు, స్పృహ లేదు అండ్ పల్స్ లేదు అంటే అప్పుడు సిపిఆర్ అనేది వాళ్ళలో స్టార్ట్ చేస్తాం అనమాట. సో దీంట్లో టెక్నిక్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎలా అంటే మనము 2 hands తీసుకొని ఈ 2 thumbs ఉన్నాయి కదా, మనం అక్కడ ఈ పార్ట్ ఎక్కడ లోవర్ హాఫ్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అని చెప్పాము అడల్ట్స్ చిల్డ్రన్లో, సేమ్ మన 2 thumbs ఆ పొజిషన్లోనే పెట్టాలి, లోవర్ హాఫ్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ద చెస్ట్. అలా పెట్టి మన హ్యాండ్స్ ఇలా చెస్ట్ని చుట్టేసేయాలి, ఎన్సర్కిల్ చేసి ఆ 2 thumbsని ఒకటేసారి ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు బ్రెత్ కూడా అలానే ఇవ్వాలి 2 సార్లు. సో ఇలా 30 times చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి 2 breaths ఇస్తాము. అలా మళ్ళీ 5 times టోటల్ చేసి మళ్ళీ పల్స్ ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనం ఫర్దర్గా ఏం చేయాలని డిసైడ్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అంటే కనుక 15:2 ఇస్తాం. హెల్ప్ ఎక్కువ ఉంది 15:2 సేమ్. సో మీకు ఇంతకుముందు ఇలా చూపించాను కదా, సో నేను జస్ట్ ఐ టర్న్ ద ఇన్ఫెంట్ అండ్ ఐ షో యూ దిస్ వే ఆల్సో, ఇలా కూడా చూపిస్తాను. సో ఏం లేదు, మీ 2 thumbs ఇలా పెట్టేసి మన హ్యాండ్స్ని ఇలా వాళ్ళ చెస్ట్ చుట్టూ చుట్టి 2 thumbsని ఒకటేసారి ఇలా ప్రెస్ చేయండి. ఇలా మనము 30 times స్టార్ట్ చేసినప్పటి నుంచి 30 times చేసి 2 times బ్రెత్స్ ఇవ్వాలన్నమాట. మనం మీకు ఇటు సైడ్ ఎందుకు పెట్టానంటే మీకు క్లియర్గా కనబడాలని. కాకపోతే మనం ఎప్పుడు ఇలా పెట్టుకుంటే కనుక చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి మనం బ్రీతింగ్ కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటాం. ఇలా పెడితే అంటే మళ్ళీ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మనకి ఎలా ఎంత ఎఫెక్టివ్, ఏ పొజిషన్లో నిల్చొని ఎఫెక్టివ్గా ఉంది ఆర్ కింద ఉండి ఆ పొజిషన్ని మనం తీసేసుకొని ఈజీగా చేసేసేయచ్చు. కొంతమంది మనం చూస్తుంటాం కదా సార్, అప్ సైడ్ డౌన్ ఇట్లా కూర్చొని అది అలా చేయడం వల్ల ఏంటంటే మీరు కంప్రెషన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. బ్రెత్స్ వచ్చేసరికి మనము పొజిషన్ చేంజ్ చేసుకొని ఇబ్బంది అవుతున్నాం. సో మీకు ఒకటి చెప్పాను, ఇంటరప్షన్స్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటే బెటర్. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇంటరప్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ద బెస్ట్ వే ఈజ్ దిస్ వే. సో మనం కంప్రెషన్స్ కాగానే బ్రెత్స్కి మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది.
అండ్ ఒకటి ముఖ్యమైన 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు. ఒకటి ఏంటంటే స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు మనకి బ్రెత్స్ ఇవ్వడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళంటే మనము సంకోచించకుండా ఇచ్చేస్తాం. కాకపోతే అదే స్ట్రేంజర్ అనుకోండి, సో మనం ఆలోచిస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు వస్తాయా లేదా అనేసి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఏర్పడితే కనుక, సో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వస్తాయా లేదా అంటే వారికి ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి పక్షాన మనం ఏం చేయాలంటే, మాకు రిస్క్ తీసుకోవాలని లేదు ఇన్ఫెక్షన్స్, కాకపోతే మాకు ఇంకా సాయం చేయాలని వాళ్ళకి అంటే కనుక హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటాం అనమాట. సో దాంట్లో ఏంటి అంటే బ్రెత్స్ అనేది ఇవ్వకుండా మనం ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్ అనేది చేస్తాం అనమాట. సో అలా 100 to 120 per minute స్పీడ్ తోటి 2 minutes చేస్తాం. సో దీన్ని హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటారు. సో చేసి మళ్ళీ 2 minutes తర్వాత పల్స్ అనేది చెక్ చేస్తాం, ఉందా లేదా అనే దాన్ని బట్టి మళ్ళీ ప్రొసీడ్ ఇంకా అవ్వాలా లేదా అని డిసైడ్ చేసుకుంటాం ఫర్దర్ హెల్ప్ వచ్చే వరకు. సో ఇది హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్. ఇంకోటి ఏంటంటే మనం అంత ఫోర్స్ తోటి చేస్తున్నాము కాబట్టి మనకి ఇక్కడ బోన్స్ ఉంటాయి, రిబ్స్ అనేవి, అవి బ్రేక్ అవుతాయా లేదా, అది బ్రేక్ అయినప్పుడు మనం కంటిన్యూ చేయాలా లేదా అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి బోన్స్ బ్రేక్ అవుతాయా లేదా అంటే బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అవునా సార్? అవును. సో మనం ఫోర్స్ అనేది జనరేట్ చేస్తాం, సో మీరు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అయినా కానీ మనం అది కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే మనకు ఒక్కసారి హార్ట్ ఆగిపోయింది అంటే మనం ఆ బోన్స్ రిబ్స్ బ్రేక్ అయ్యాయని స్టాప్ చేసామనుకోండి, గుండె అనేది దానంతట అదైతే ఆ సిచ్యువేషన్లో కొట్టుకోదు. సో దానివల్ల ఏంటి, ఇంకా ఒకటే అవుట్కమ్ ఉంటుంది, డెత్. అదే మనం కంటిన్యూ చేసామనుకోండి, ఇన్ కేస్ హార్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఆ పర్సన్ బతికాడు అనుకోండి, ఆ బ్రోకెన్ రిబ్స్ కూడా 4 to 6 weeksలో హీల్ అయిపోతాయి మళ్ళీ. సో అందుకనే అంటాం అన్నమాట, బ్రోకెన్ బోన్స్ ఆర్ బెటర్ దెన్ స్టాప్డ్ హార్ట్ అని కార్డియాక్ అరెస్ట్లో. సో అందుకని మనం అది హెజిటేట్ చేయొద్దు. మనకి ఇన్ కేస్ తెలుస్తుంది రిబ్స్ బ్రేక్ అయ్యాయి అన్నా కానీ కంటిన్యూ చేయండి. అండ్ కంటిన్యూ చేయకపోతే వీఆర్ నాట్ గివింగ్ దట్ ఛాన్స్ అనమాట ఆ పర్సన్కి. సచ్ అ వాల్యుబుల్ వీడియో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. యాక్చువల్లీ మీ అందరు కూడా మనం ఎన్నో వీడియోస్ మనకు అవసరమైనవి సేవ్ చేసుకుంటూ ఉంటాం, బట్ ఈ వీడియో మాత్రం మన అందరి ఫోన్లో తప్పనిసరిగా సేవ్ అయి ఉండాలి. మన కోసం కాకపోయినా మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం. అదొక మానవులుగా మన మినిమం కర్టసీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫర్ యూ థ్యాంక్స్ అ లాట్ సార్. వెల్కమ్.